జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్త చరిత్ర గ్రంథాన్ని ఏ విధంగా పారాయణ చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. దత్త చరిత్ర నిత్యపారాయణ గ్రంథం. ప్రతిరోజు పారాయణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే దత్త చరిత్ర పారాయణ చేసేటప్పుడు సప్తాహ పారాయణ అని ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. గురువారం నుంచి ప్రారంభించి బుధవారం వరకు 7 రోజుల్లో ప్రత్యేకమైన విధి విధానాలతో దత్త చరిత్ర పారాయణ చేస్తే దీన్ని సప్తాహ పారాయణ అంటారు. ఈ సప్తాహ పారాయణ కొన్ని ప్రత్యేకమైన నియమాలతో చేసినట్లయితే దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దత్త చరిత్రలో ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆవిర్భావము, అలాగే కలియుగంలో దత్త అవతారాలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం, నృసింహ సరస్వతి అవతారం, వీటన్నిటి గురించి విశదీకరించడం జరిగింది. దత్త చరిత్ర సప్తాహ పారాయణ చేసేవాళ్ళు గురువారం రోజు దీన్ని ప్రారంభించాలి. మొట్టమొదటి రోజు గురువారం 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. ఈ 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు దత్తాత్రేయ స్వామివారి ఆవిర్భావం, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఏ విధంగా ఆవిర్భవించారో, అలాగే చివరగా ఆయన కురువపురం వెళ్ళి కృష్ణానదిలో అంతర్ధానమయ్యే ఘట్టంతో 9వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఆ తర్వాత సప్తాహ పారాయణలో రెండో రోజు 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. ఈ 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఏముంటాయంటే దత్తాత్రేయ స్వామివారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారుగా ఏ విధంగా ఆవిర్భవించారో, నృసింహ సరస్వతి స్వామివారిగా ఆవిర్భవించిన తర్వాత నర్సోబావాడి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆయన చేసినటువంటి లీలలు వాటన్నిటి గురించి ఈ 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు చెప్పారు. అవన్నీ కూడా పారాయణ చేసుకోవాలి. అలాగే నర్సోబావాడి క్షేత్రానికి నృసింహ సరస్వతి స్వామివారు వెళ్ళి ఆయన లీలలు చేయటంతో పాటుగా ఆయన ప్రధానంగా అక్కడి నుంచి గానుగాపూర్ క్షేత్రంలో భీమా అమర్జా నదుల సంగమం దగ్గరికి వెళ్ళటం కూడా ఈ అధ్యాయాల్లోనే వస్తుంది. అలాగే భీమా అమర్జా సంగమం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నర్సోబావాడి క్షేత్రంలో ఒక భక్తురాలి కుమారుడికి ఏర్పడినటువంటి దుష్ట ప్రయోగం నుంచి స్వామివారి రక్షణ కల్పిస్తారు. అదంతా కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఇది రెండో రోజు పారాయణ చేయాలి. ఆ తర్వాత మూడో రోజు 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. ఈ 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం మధ్యలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు భీమా అమర్జా నదుల సంగమంలో చేసినటువంటి లీలల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే నృసింహ సరస్వతి స్వామివారి అధ్యాయాల్లో భస్మధారణ మహిమ గురించి చెప్తారు. వీటన్నిటినీ కూడా పారాయణ చేసినట్లయితే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత 4వ రోజు పారాయణలో 30 నుంచి 34వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 4వ రోజు నృసింహ సరస్వతి స్వామివారు గానుగాపూరు మఠంలో చేసినటువంటి లీలలు మహిమలను గురించి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రుద్రాభిషేక మహిమను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని 4వ రోజు పారాయణ చేయాలి. ఆ తర్వాత 5వ రోజు 35వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 5వ రోజు 35వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు ఎందుకు చేయాలంటే 35వ అధ్యాయంలో సోమవార వ్రతం గురించి చెప్పారు. 5వ రోజు సోమవారం వస్తుంది కాబట్టి 35 నుంచి 37 అధ్యాయాలు 5వ రోజు పారాయణ చేయాలి. ఆ తర్వాత 6వ రోజు 38 నుంచి 43 అధ్యాయాలు పారాయణ చేయాలి. ఈ 38 నుంచి 43 అధ్యాయాల్లో ఏముంటుందంటే నృసింహ సరస్వతి స్వామివారు భాస్కర శర్మ అనే భక్తుడి దగ్గర భిక్ష స్వీకరించి అన్నపూర్ణాదేవి సాక్షాత్కారాన్ని కలిగింపజేయటం, దాంతోపాటుగా అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి చెప్పడంతో ఈ అధ్యాయాలు పూర్తవుతాయి. ఇవి 6వ రోజు పారాయణ చేయాలి. ఇక చివరగా 7వ రోజు 44వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 52వ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామివారు కదళీవనం వెళ్ళి అంతర్ధానం అవ్వటంతో దత్త చరిత్ర పూర్తవుతుంది. ఇలా దత్త చరిత్రను ప్రత్యేకమైన అధ్యాయాలుగా విభజించుకొని పారాయణ చేస్తే దీన్ని దత్త చరిత్ర సప్తాహ పారాయణ అనే పేరుతో పిలుస్తారు. ఇలా 7 రోజుల పాటు ఈ పారాయణ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే సాత్వికాహారం స్వీకరించటం, భూశయనం చేయటం, బ్రహ్మచర్యంలో ఉండటం, ఇవన్నీ పాటించాలి. అలాగే ఈ 7 రోజుల్లో కూడా ఒకే ప్రదేశంలో కూర్చొని ఒకే సమయంలో
దత్త చరిత్ర పారాయణ చేయాలి. ఇలా దత్త చరిత్ర సప్తాహ పారాయణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న అద్భుత రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. గర్గభాగవత నేటికి మధుర మండలం బ్రతికి ఉంది. అక్కడ సంఘటనల రూపంలో, క్షేత్ర రూపంలో, వాళ్ళ సంస్కారాల రూపంలో, వాళ్ళ సాధనల రూపంలో ఉంది. గర్గభాగవతంలో రాధాకృష్ణులు అక్కడున్నారు, ఆ భక్తులు హృదయాల్లో ఉన్నారు, వాళ్ళ మాటల్లో ఉన్నారు, వాళ్ళ నిత్య జీవన వ్యవహారంలో ఉన్నారండి. ఇక్కడ ఈ పదాలు అక్కడ వాడతారు కనుక ఆ నందరాజు అడిగాడు. అప్పుడు అంటున్నాడు వ్యాసుడు, అహో భాగ్యంతు తే నంద శిశు శేష సనాతన. బలరాముడు అంటే సామాన్యం కాదండి. మనది బలరాముడు అంటే కృష్ణుడు అన్నగాని చిన్న పాత్ర ఏం కాదు. ఇప్పటికీ మనకి ద్వారకలోను బృందావన సీమలో కూడా దావూజీ అని పిలుస్తారు ప్రేమగా. ఆయనకంటూ మందిరాలు ఉన్నాయి. బలరామ ఉపాసన ఉంది, బలరామ మంత్రం ఉంది, బలరామ సహస్రనామ స్తోత్రం ఉంది. ఎందుకంటే సంకర్షణ ఉపాసన సామాన్యం కాదు. చిత్రకేతు అనేవాడు సంకర్షణ ఉపాసన చేతనే గంధర్వుడు అయ్యాడు అనే విషయం భాగవతం ఉంటుంది. ఆయన తర్వాత వృత్రాసురుడై విష్ణు సాహిత్యం పొందాడు. సంకర్షణ ఉపాసన స్వామి యొక్క చతుర్వ్యూహాల్లో ఒకటి. చతుర్వ్యూహాలు పూర్ణావతారంలో ఉంటాయి, అని రామావతారంలో చతుర్వ్యూహాలు ఉన్నాయి. ఇది పరిపూర్ణ తమావతారం కనుక అన్నీ ఉండాలి ఈయన దగ్గర. అందుకే ఇందులోనూ చతుర్వ్యూహాలు ఉన్నాయి కృష్ణావతారంలో. ఇవన్నీ రహస్యములు. సంకర్షణ బలరాముడైతే తర్వాత ప్రద్యుమ్నుడు, తర్వాత అనిరుద్ధుడు. ఏకకాలంలో 4 ఉంటే చతుర్వ్యూహం. ఇలాంటి మర్మములతో అవతారతత్వం తెలుస్తుందండి. అహోభాగ్యంతు తే నందా శిశుశేష సనాతన దేవక్యాం వాసుదేవస్య జాతోయం మధురాపురే. కృష్ణేచ్ఛయా తదుదరాత్ ప్రణీతో రోహిణీం శుభాం నందరాజ త్వయా దృశ్యో దుర్లభో యోగినామపి. కృష్ణేచ్ఛయా, కృష్ణ ఇచ్ఛ చేత రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేయబడ్డాడు. నీ భాగ్యవశాత్తు నువ్వున్న ఇంట్లో జరిగింది. ఇక్కడంతా నంద గోకులంలో జరిగింది ఈ ఘట్టం. నువ్వు చూడగలిగేది. తద్దర్శనార్థం ప్రాప్తోహం వేదవ్యాసో మహాం. నీ కోసం వచ్చాను నేను అని చెప్పగానే ఆనందపడి అప్పుడు నమస్కరించాడు. ఆ సమయంలో వ్యాసుడు వారు ఆ పుట్టినటువంటి శిశువును చూసి స్తోత్రం చేస్తున్నారండి. అంటే బలరామ స్తుతి. ఇక్కడ పేరు కూడా పెట్టలేదు, ఇంకా స్తోత్రం మాత్రం జరిగిపోతుంది. దేవాధిదేవ భగవన్ కామపాల నమోస్తుతే అని పేరు. మరొక పేరు కామపాలుడు. కామపాల నమోస్తుతే నమో నంతాయ శేషాయ సాక్షాద్ రామాయ తే నమః. పెట్టబోయే పేరు ధ్వనింపజేశాడు. సాక్షాద్ రామాయ తే నమః ధరాధరాయ పూర్ణాయ స్వధామ్నే శిరపానయే సహస్రశిరసే నిత్యం నమః సంకర్షణాయతే. రేవతీరమణత్వం వై. ఇంకా పుట్టాడు, పెళ్ళి కూడా కాలేదంటే వ్యాసుడికి వర్ణ అనవసరం, త్రికాలవేత్త. ఆయన అలాగే స్తోత్రం చేస్తాడు. మనం హాయిగా సహస్రనామాలు వెనకపోయినా స్తోత్రమైన వినానందిద్దామని కొన్ని చెప్పుకుంటున్నాం. అందులో బలదేవోచ్యుతాగ్రజ అలాయుధ ప్రళంబఘ్న పాహిమాం పురుషోత్తమ బలాయ బలభద్రాయ తాళాంకాయ నమో నమః నీలాంబరాయ గౌరాయ రౌహిణేయాయ తే నమః ధేనుకారిర్ముష్టికారి కుంభాండారిస్త్వమేవ హి రుక్మ్యరి కూపకర్ణారి కూటారిర్బల్వలాంతకః. పల్వలాంతకః బల్వలాంతకః. కాళిందీ భేదనోసిత్వం హస్తినాపురకర్షకః. ఇలా అనేక రకాలైన అద్భుతమైన స్తోత్రం చేసి జయ జయాచ్యుత దేవ పరాత్పరా స్వయమనంత దిగంతగతశ్రుత సురమునీంద్ర ఫణీంద్ర వరాయతే ముసలినే బలినే హలినే నమః. ముసలినే బలినే హలినే నమః అంటే రోకలి నాగలి పట్టుకున్న బలస్వరూపుడైన రామా నీకు నమస్కారము. ఇహ పఠేత్ సతతం స్తవనం తుయ సతు హరే పరమం పదమావ్రజేత్. ఈ స్తోత్రం ఎవరైతే చదువుతారో వారు విష్ణు పదాన్ని పొందుతారు. అలాంటి స్తోత్రాన్ని కొన్ని శ్లోకాలైనా మనం విని ఇవాళ ధన్యులమయ్యాం. బలరామ జనన గాథ గర్గభాగవతంలో మాత్రమే కనబడుతుందండి. స్తుతిపూర్వకంగా బలరాముని యొక్క ప్రాధాన్యం ఇంత చక్కగా కనబడుతుంది. పైగా ఇది పఠించిన వారికి
బలము లభించి శత్రునాశనం జరుగుతుంది. జగతి సర్వబలం త్వరిమర్దనం భవతి తశ్చ జయస్వధనం ధనం. అతడికి ధనము లభిస్తుంది, విజయం లభిస్తుంది. అటువంటి బలరామునికి మనం నమస్కారం చేసుకుంటూ అటుపై అష్టమ గర్భం, ఈ అష్టమ గర్భ జననానికి ప్రణాళిక సిద్ధమైంది. ఆ గర్భంలో ఉన్న శిశువుని నమస్కరించడానికి దేవతలందరూ విచ్చేశారు. ఆ గర్భస్థుడైన స్వామిని స్తుతించిన స్తోత్రము, అద్భుతమైన స్తోత్రం ఇక్కడ కనబడుతుంది. అందులో ఒక్క రెండు అనుకుందాం, ఏం పోయింది, మనం కూడా గర్భస్థుడైన స్వామిని స్తుతించుకోవాలి కదా. నైవేశితం ప్రభురయం బలినాం బలీయాన్ మాయాన శబ్దవుతనో విషయీకరోతి తద్బ్రహ్మ పూర్ణమమృతం పరమం ప్రశాంతం శుద్ధం పరాత్పరతరం శరణం గతాస్మః. బలములకే బలమైన వాడువు నువ్వు, తద్విష్ణోర్బలమాహు అన్నారు కదా. బలమునకై బలమైన వాడువు నువ్వు. అంతేకాదు కాలాన్ని శాసించేవాడవు నువ్వు, కాలం నిన్ను శాసించలేదు. అలాగే మాయా వికారములు నీకుండవు. అటువంటి నువ్వు అంటే మాయా వికారాలు లేనివాడు, కాలానికి అతీతులైనవాడు, బలమునకే బలమైన వాడు ఎవడై ఉంటాడండి? తద్బ్రహ్మ పూర్ణం అమృతం పరమం ప్రశాంతం శుద్ధం పరాత్పరతరం. పరబ్రహ్మతత్వం అంటే ఏమిటో అత్యద్భుతంగా ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. శుద్ధ బ్రహ్మతత్వం. ఇక్కడ రూపవర్ణం లేదు, లోకవర్ణం లేదు, శుద్ధమైన బ్రహ్మము. ఆ బ్రహ్మమును శాసించేవాడెవడూ లేడు, అది సర్వమును శాసిస్తుంది. అక్కడ కాలము పనిచేయదు, అక్కడ మాయ పనిచేయదు. మాయా కాలము ఈ లోకం మొదలు బ్రహ్మలోకం వరకు అన్ని లోకాల్లో వర్తిస్తాయి, పరమాత్మ యందు వర్తించదు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. సహజసిద్ధంగా మనం ఇళ్లల్లో కాస్త ఖాళీ స్థలం దొరికితే చాలు చక్కటి పూలను పెంచుకునేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఈ పూలను పెంచేటప్పుడు కూడాను దానిమ్మ చెట్టు అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా పెంచాలి. దానిమ్మ చెట్టు ఎందుకని పెంచాలి, ఆ దానిమ్మ చెట్టు యొక్క ప్రభావ లక్షణాలు ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, దానిమ్మ మందార ఈ రెండు ఆకులు కలిపి మనం గనక నిత్యం పరమేశ్వరుడికి సమర్పణ చేసినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలు వెనువెంటనే నెరవేరుతాయి అంటుంది శాస్త్రం. అందుచేత ఎవరి ప్రాంగణంలో వాళ్ళు చక్కటి పూల చెట్లతో పాటుగా ఫలాన్ని ప్రసాదించేటువంటి చెట్లను కూడాను పెంచడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అందుకే వృక్షాలు దేవతా స్వరూపాలు అని చెప్పడం జరిగింది. అంతేకాదండి, మారేడు అనేటువంటిది చాలా గొప్ప వృక్షం. మారేడు వృక్షం ఏ ఇంటి ప్రాంగణంలో అయితే ఉంటుందో ఆ ఇంటి ప్రాంగణంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రం. అందుకే మనం నిత్యం కూడా మారేడు చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ దీపారాధన చేసి మారేడు దళాన్ని మన చేతిలోకి తీసుకొని పరమేశ్వరుడికి గనక అలా అమర్చి నమస్కారం గనక చేస్తే చాలు లక్ష్మీ కటాక్ష సిద్ధి అనేది మాత్రం తప్పనిసరిగా కలిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అంతేకాదు ఆరోగ్యరీత్యా కూడాను మారేడు కాయ గుజ్జు మనం నీటిలో కలుపుకొని కనుక స్వీకరించినట్లయితే వాత దోషాలు, కఫ దోషాలు మొదలైనటువంటి చర్మ సంబంధమైన వ్యాధులు కూడాను పటాపంచలైపోతాయి. సృష్టిలో పరమేశ్వరుడు మానవుడు ఆధ్యాత్మికతతో జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని ఆచరించాలి సుమా అంటూ ఆ స్వామి ప్రకృతే పరమాత్మగా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే లక్ష్మీదేవిని మనం కొలిచేటప్పుడు కూడా
ఓం ప్రకృత్యే నమః అని మొట్టమొదటి నామంతోనే ఆ తల్లిని పూజ చేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నాటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:22 తిథి నవమి, తెల్లవారుజామున 6:28 వరకు. నక్షత్రం మూల రాత్రి 12:41 వరకు. వర్జం రాత్రి 10:54 నుంచి 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుంచి 11:15 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4 వరకు. అమృతకాలం సాయంకాలం 5:34 నుంచి 7:21 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం అన్వష్టకాశ్రార్థం గురువారం. అన్వష్టకాశ్రార్థం ఉన్నప్పుడు త్రిశ్రోష్టకంలో 3వ రోజు చేసేటువంటి పితృదేవతారాధన. దీన్ని ఆచరించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, ఆరోగ్యవంతులై ఉంటారు, మనకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యంగా సమాజానికి ఉపకరించేటువంటి మంచి పౌరులుగా తయారవుతారు. అలాగనే ఈరోజు గురువారం కాబట్టి మనం దత్తాత్రేయుడిని, అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా, స్మరించుకోవడం ద్వారా మనకు సంపద సిద్ధిస్తుంది. ఆ సంపద ధార్మిక మార్గంలో సిద్ధిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసేటువంటి శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అది అనుభవయోగ్యమవుతుంది. నేటి ఆణిముత్యాలు. కోపంలో ఉన్నప్పుడు ఎవరూ తెలివిగా మాట్లాడలేరు. ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయనుకున్నాడు. ఒక్కసారి అన్నీ అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు అర్థమైంది, మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో. వాళ్ళ అదృష్టం, వాళ్ళు ముట్టుకుంటున్నారు, చూస్తున్నారు. నేను ధ్యానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు. అటువంటి పరబ్రహ్మంతో కలిసి ఆడుకుంటున్నారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నాడు. ఏమదృష్టం! పూర్ణము సనాతనమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమైతే దాంతో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. వీళ్ళదిరా భాగ్యం అన్నాడు. గబగబా కిందకి దిగి వస్తున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, ఇంతకు పూర్వం దాచినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మగారు మళ్ళీ తిరిగి కృష్ణుడికి అప్పచెప్పేయాలనుకున్నారు. ఎక్కడ తస్కరించాడో అక్కడే పెట్టేశాడు. అందుకని వాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ తాను కూడా ఆ రూపాన్నే పొందాడు. ఇంతకుముందు కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీ కడా చంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వల్లి చేతన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీలనుడు మచక్కగా కూర్చుండి నర్మభాషణములనగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే.
ఎలా చేతిలో ఎడం చేతిలో పెరుగన్నం ముద్ద, కుడి చేతిలో ఊరగాయలు పెట్టుకుని ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడో అలాగే కనపడ్డాడు మళ్ళీ బ్రహ్మగారికి. ఇప్పుడు అలాంటి రూపాన్ని చూసి కదా ఇది పరబ్రహ్మమా అన్నాడు. ఈయన కొండ చిలవలోంచి పిల్లల్ని రక్షించిందన్నాడు. ఆయనే ఇలా కూడా ఉండగలడు. అంతటి యజ్ఞభోక్త ఇంతటి సులభుడయ్యాడని తెలుసుకున్నాడు. ఆ రూపం దగ్గరికే వచ్చాడు. ఎన్ని మాటలు కింద పడ్డాడో, ఎన్ని మాటలు లేచాడో ఆయనకే తెలియదు. అన్ని మాటలు కింద పడ్డాడు, పైకి లేచాడు, కింద పడ్డాడు, పైకి లేచాడు. కృష్ణుడి చుట్టూ బాలకృష్ణుడికి ప్రదక్షిణం చేశాడు. 4 ముఖాలు ఆయన పాదాలకి తగిలేటట్టు గుండ్రంగా తల తిప్పాడు. తల తిప్పి 8 కన్నులు విప్పి కృష్ణుడి వంక చూశాడు. శంపాలతికతో డిజలదంబు కైవడి నీలమేఘము వంటి రూపువాని. ఆయన మెరుపు తీగతో కూడుకున్నటువంటి మేఘం ఎలా ఉంటుందో అలా పైన ఉన్నటువంటి బంగారు ఉత్తరీయంతో ఉన్నాడు. కమనీయముదులాన్న దండవేత్ర విషాణ వేణుచిహ్నములతో ఒప్పువాని. గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించి వేష్టిత శిరమువాని. వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నిలకోమల చరణములవాని. కరుణ కడలకు నిన కడగంటివాని గోపాల బాలు భంగి పరగువాని. నను కన్న తండ్రిని నీకు మొక్కి చెప్పెద నీరజాక్ష అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంతకుముందు ఎలా కనపడ్డాడో అలాగే. కాకపోతే ఇప్పుడు బ్రహ్మగారి 8 కన్నులకు ఎలా గోచరమైందంటే మెరుపు తీగతో కూడుకున్న మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మీద బంగారు రంగు ఉత్తరీయం వేసుకుని, ఎడంచేతిలో కమనీయ మృదుల అన్న కబలవెత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఎడంచేతిలో పెరుగుముద్ద అలాగే ఉంది, కుడి చేతిలో ఊరగాయ ముక్కలు అలాగే ఉన్నాయి, పెట్టుకున్నటువంటి వేణు అలాగే ఉంది, ఎడమ సంకలో పెట్టుకున్నటువంటి కొమ్ము బూర కర్ర అలాగే ఉన్నాయి. మెత్తటి పాదములు, అడవిలో దొరికినటువంటి పూలతీగ మెడలో దండగా వేసుకున్నటువంటి వాణ్ణి, కరుణ వర్షిస్తున్నటువంటి కన్నులున్న చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయి, మహాత్మా, మీరు సత్వరజస్తమో గుణములను సృజించగలిగిన వాళ్ళు, ఈ సృష్టినంతటినీ చేసినవారు, మీ నాభికమలంలోంచి పుట్టిన వాణ్ణి 100 సంవత్సరముల పాటు తామర తూడులో తిరిగినా కూడా మీ యొక్క దర్శనాన్ని పొందలేకపోయిన వాణ్ణి, మీ కడుపున పుట్టినవాణ్ణి, పుట్టుకతో రజోగుణంతో పుట్టినవాణ్ణి, అహంకారంతో మీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాను. పరబ్రహ్మమే మీ రూపంలో ఈ లోకంలో నడయాడుతోందని తెలుసుకోలేకపోయినటువంటి మూర్ఖుణ్ణి. లోకంలో ఎవరు మీ పట్ల భక్తి పెంచుకుంటారో అటువంటి వారికి మాత్రం నువ్వు సులభసాధ్యుడు అవుతావు. అందుకే ఈనాడు పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఇక్కడికొచ్చి ఈ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ ఇంత సులభడవై వీరికి వశవర్తివై వీళ్లతో కలిసి ఆడుకోగలుగుతున్నావు. కాబట్టి ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బ్రహ్మ పదవి? ఆ బ్రహ్మ పదవిలో నన్ను కూర్చోపెట్టావు కాబట్టి లేనిపోని అహంకారం వచ్చి నువ్వెంతటి వాడివన్నాను. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అన్నాడు. ఎందుకయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి అహంకారానికి పనికొచ్చింది? మహాత్మా, చక్కగా నీతో పాటు తిరుగుతూ అసలు ఎన్నడూ కూడా పరబ్రహ్మాన్ని ఈ కన్నులతో చూడడానికి వీలు కానటువంటి వాడు ఈ గోపాల బాలులతో కలిసి తిరుగుతున్నాడు. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ లోకంలో, ఈ అరణ్యంలో, ఈ ఆవుదూడల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు కృష్ణుడవు, పరబ్రహ్మమని తెలియక కృష్ణుడు మా స్నేహితుడని కృష్ణ 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 అని కష్టమైన సుఖమైన నిన్ను నమ్ముకుని నీకే చెప్పుకొని నీతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలురకు పట్టిన అదృష్టం నాకు పట్టలేదు. ఒక్క వరమీ చాలు, నాకు తీసేయి పదవి. నీతో కలిసి ఆడుకుంటున్న గోపాల బాలులలో ఒక్క బాలుడి యొక్క పాదముల కంటిన పరాగమును నా చేత్తో తీసుకుని నా 4 కిరీటముల మీద చల్లుకుంటాను, అనుగ్రహించు చాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అసలు ఇన్ని కథలంతా ఇట్లనే వస్తూ ఉంటాయి మనకు కొన్ని చోట్ల. కానీ ఇది దేవదత్తంగా వచ్చేటువంటి కథలు కొన్ని. మనం మామూలుగా వినేటువంటి కథల్లో కూడా ఒక్క పర్యం చూస్తూనే ఆ రాజులు కానీ ఆ దేవతలు కానీ మోహిస్తారు.
అది విధి అట్లా ఉంది. రెండోది కథ అట్లా జరగాలని ఉంది. వాళ్ళకు పుట్టబోయేటువంటి విచారం కూడా అట్లనే ఉంటుంది. శకుంతలోపాఖ్యానం మనం విన్నప్పుడు అట్లా అనిపిస్తుంది కదా. లేకపోతే ఆ రాజు ఏమిటి అక్కడ వచ్చి ఆ అడవిలో వచ్చి ఆవిడ్ని వరించడం ఏమిటి? ఇవన్నీ కూడా మనకు అసలు ఈ పేరు భరతం రావటానికే కారణం ఆయననే కదా. ఇవంతా కారణం. అది వాళ్ళిద్దరికి అట్లా మోహం రాకపోతే ఇది మనకి ఈరోజు మనం చెప్పుకునేవాళ్ళేం కాదు కదా. ఇవన్నీ కారణాలు. ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది ఏం కామమోహితులు వీళ్ళంతా కూడా అనిపిస్తుంది. కానీ నిదానంగా యోచన చేసినప్పుడు కామమోహితులు కాదు, జరగవలసినటువంటి కథ దండిగొంది ముందుకి అనే విచారంగా మనకు తర్వాత తెలుస్తుంది. తనకు కనిపించిన సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. నేల మీద పడిపోయాడు కూడా, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె నవ్వుతూ మళ్ళీ రాజుకు కనిపించింది. రాజు మన్మథుడికి వశుడైపోయాడు, బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా కదలకుండా ఆమెనే చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమె అతడి పరిస్థితి గమనించి మధురంగా ఇలా అంది, శత్రువులను సంహరించేవాడా, లే లే పైకి లే, నీకు శుభం జరుగుతుంది, నువ్వు ఇలా బాధపడకూడదు అంది. సంవరణ రాజు ఆమె మాటలు విని, నేను ప్రేమించిన సుందరి నిజంగానే ఇక్కడ ఉంది, నాతోనే మాట్లాడుతుంది అని సంతోషిస్తూ ఆమెతో ఇలా అన్నాడట, ఓ సుందరి, నేను కాముడికి వశుడైపోయాను, నిన్నే సేవిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఆదరించి సేవించు, లేకపోతే నా ప్రాణాలు నిలవవు. కామసర్పం నన్ను కాటువేసింది, రక్షించమని కోరుకుంటున్నాను. నీ మాట కిన్నెరుల పాటలాగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉంటే నా ప్రాణాలంతా నీ వశమైపోయాయి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఇంతవరకు బతికిందే ఎక్కువ. మదనుడు నన్ను గాయం చేశాడు, ఈ గాయాన్ని నువ్వే పోగొట్టగలవు. నాపై దయ చూపించు. నేను నీ భక్తుణ్ణి, నన్ను నువ్వు విడిచిపెట్టకు, నువ్వే నన్ను రక్షించేదానువు. మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఓ మహారాజా, నేను స్వతంత్రురాలను కాను. నా ఇష్టం వచ్చినట్లుగా నేను నిర్ణయం తీసుకోలేను. నాకు ఆ స్వేచ్ఛ లేదు. నేను నా తండ్రి మాటను గౌరవిస్తాను. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. నా తండ్రి జీవించే ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే, నన్ను కోరుకుంటే మా తండ్రి గారి అనుమతిని పొంది నన్ను పెళ్లి చేసుకో. నేను నీ మనస్సును అపహరించినట్లుగా నువ్వు కూడా నా మనస్సును అపహరించావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా శరీరానికి నేను యజమానిని కాను. అందుచేత నేను నీ దగ్గరకు రాలేను, నీ వశురాలను కాలేను. నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకోలేను. మా తండ్రి చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను, కానీ నువ్వు ఎంత చెప్పినా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, నాకు అనుమతి లేదు. మంచి వంశంలో పుట్టిన నిన్ను ఏ స్త్రీ అయినా కూడా, ఏ స్త్రీ కానీ పెళ్లి చేసుకుంటుంది, నిన్నే కోరుకుంటుంది. నా తండ్రి సూర్యభగవానుడు, ఆయనకు నమస్కారం చేసి ఆయన గురించి తపస్సు చేయి. నువ్వు ఆయన కోసం నియమాలు పాటించు. అలా నా తండ్రిని యాచించు, నా తండ్రిని మెప్పించు. ఆయన నన్ను నీకు ఇవ్వటానికి ఇష్టపడినప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా తండ్రైన సూర్యుడికి మొదటిగా సావిత్రి అని ఆమె పుట్టింది. ఆమె నాకు అక్క. ఆ తర్వాత నేను పుట్టాను. నా పేరు తపతి అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తపతి ఇలా అంటోంది, ఓ రాజా, నా తండ్రి అయిన సూర్యుడిని ప్రసన్నం చేసుకో, ఆయన ఒప్పించు.
తర్వాతే నన్ను పెళ్లి చేసుకొని రాజుగారికి చెప్పి అంతర్ధానమైంది. రాజుగారు ఆమెపై మోహంలో మళ్ళీ నేలపై పడిపోయాడు. ఇంతలో మంత్రి గారు సేనతో కలిసి వెతుక్కుంటూ రాజుగారి వద్దకు వచ్చారు. అందరూ చేరుకొని రాజుగారు నేల మీద పడి చూశారు. ఆయన చూసి మంత్రి గారు కూడా కంగారు పడి గబగబా వచ్చి పరిస్థితిని గమనించి బాధపడ్డాడు. ఆ మంత్రి గారు జ్ఞాని, వృద్ధుడు, మంచివాడు, బుద్ధి, యశస్సులే కాక రాజనీతిలో కూడా గొప్పవాడు. ఆయన రాజుగారిని పైకి లేపి నెమ్మదిగా ఇలా ఓదార్చాడు. మహారాజా, మీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పి రాజుగారికి తగిన సేవలు చేసి స్పృహ తెప్పించాడు. సంవరణ మహారాజుకు తెలివి వచ్చింది. అందరినీ పంపించి మంత్రిని ఒక్కడినే తన వద్ద ఉంచుకున్నాడు. ఇదంతా అయింది. చాలా బాధపడుతున్నాడు. తర్వాత పరిశుద్ధుడయ్యాడు, స్నానం చేశాడు, పవిత్రుడయ్యాడు. సూర్యుడిని ఆరాధించాలని ఆ కొండపై ఒక చోట చేతులు జోడించి తల పైకెత్తి నిలబడ్డాడు. ముందుగా తన పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని మనస్సులో ప్రార్థించాడు. పగలు రాత్రి అనే భేదం లేకుండా గురువు గారిని స్మరించాడు. 12 రోజుల తర్వాత వశిష్ఠ మహర్షి రాజుగారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మొదట గురువు గారిని స్మరించాడు. ఇంకా కొన్ని తపస్సు ఎట్లా ఉంటుందంటే, మొదట గణపతిని ఎన్నో ఏండ్లు తపస్సు చేయాలట. గణపతి వచ్చిన తర్వాత ఆయన అనుమతి తీసుకొని ఎన్నో ఏండ్లు గురువుగారి స్మరించాడట. ఎన్నో ఏండ్లు అయిన తర్వాత గురువుగారు స్మరించిన తర్వాత ఇష్టదేవతను స్మరించాలట. అందుకని ఇక్కడ 12 రోజుల తర్వాత వశిష్ఠ మహర్షి రాజుగారి తొందరగా వచ్చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉంది మనస్సు. ఆ సమయంలో ఆ తపతి మీద మనసు లేదు, కేవలం తపస్సు మీదే ఉంది, పట్టుదల. ఒకవేళ తపతి మీదే ఒకవేళ ఆ మనస్సు ఏమైనా ఉండింటే నిజంగా ఆయనకి ఆ తపస్సు జయించేది కాదేమో. అందుకని ఆయనకు విషయం తెలిసిపోయింది. దివ్య దృష్టితో అంతా గ్రహించాడు. మహారాజా, అంతా శుభం జరుగుతుంది, బాధను విడిచిపెట్టు అని చెప్పి రాజుగారు చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయాడు. సూర్యమండలానికి చేరుకున్నాడు. సూర్యుడి సన్నిధిలో నిలబడి, భగవాన్, నేను వశిష్ఠుణ్ణి అని తన రాకను తెలిపి ఆయనను ఇలా స్తుతించాడు. అజాయ లోకత్రయ పావనాయ, అజాయ లోకత్రయ పావనాయ, భూతాత్మనే గోపతయే వృషాయ, భూతాత్మనే గోపతయే వృషాయ, సూర్యాయ సర్గ ప్రళయాలయాయ, నమో మహాకారుణికోత్తమాయ, వివస్వతే జ్ఞాన బృదంతరాత్మనే, జగత్ప్రదీపాయ జగద్దితైషిణే, స్వయంభువే దీప్త సహస్రచక్షుషే, సురోత్తమాయ మిత తేజసే నమః, మిత తేజసే నమః, నమః సవిత్రే జగదేకచక్షుషే, జగత్ప్రసూతి స్థితినాశకేతవే, త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే, విరించి నారాయణ శంకరాత్మనే. దేవా, నువ్వు అజుడవు, 3 లోకాలను పవిత్రం చేసేవాడు, సర్వప్రాణి స్వరూపుడవు, కిరణాధిపతివి, ధర్మరూపుడువు, సృష్టి ప్రళయాలకు అధిష్టాన దేవతవు,
పరమదయామయంలో ఉత్తముడు అయినటువంటి నీకు నమస్కారము. నువ్వు జ్ఞానుల్లో అంతరాత్మమై ఉన్నావు, జగత్తుకు దీపమై ఉన్నావు. నువ్వు లోకానికి మేలు చేసేవాడు. నువ్వు వేదత్రయ స్వరూపుడు. నువ్వు త్రిగుణాలను ధరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో ప్రసిద్ధుడివై ఉన్నావు. నీకు నమస్కారం అని ప్రార్థించాడు. సూర్యుడు సంతోషించాడు. మహర్షి, మీకు స్వాగతం. మీ కోరిక చెప్పండి. మీ కోరిక ఎంత కష్టమైనా నేను తీరుస్తాను, కోరుకోండి. మీకు వరమిస్తున్నాను. మీరు చేసిన ఈ స్తుతిని భక్తులు నిరంతరము జపిస్తే నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి సూర్యుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, దేవా, నీ చిన్న కూతురైన తపతిని సంవరణ మహారాజుకు ఇమ్మని అడగటానికి వచ్చాను. సంవరణ మహారాజు ధర్మాత్ముడు. నీ కూతురు తపతికి తగిన భర్త అన్నాడు. సూర్యుడు సంతోషించి, మహర్షి, సంవరణ మహారాజు శ్రేష్ఠుడు, తపతి కూడా శ్రేష్ఠురాలు కనుక వీరికి ఈడు జోడు బాగుంటుంది, వీరి జంట కూడా బాగుంటుంది అని తపతిని పిలిచి వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు. వశిష్ఠ మహర్షి తపతిని వెంటబెట్టుకొని సంవరణ మహారాజు వద్దకు వచ్చాడు. తీసుకొని వచ్చేశాడు. రాజు తపతిని చూసి పొంగిపోయాడు. ఎందుకంటే ఆ మహారాజు 12 రాత్రులు కష్టాలు అనుభవించాడు, నానా బాధలు పడ్డాడు. మళ్ళీ తపతి కనిపించేసరికి రాజు చాలా సంతోషించాడు. బాధలన్నీ మర్చిపోయాడు. మహర్షి అనుగ్రహంతో తపతిని భారీగా చేసుకున్నాడు. ఆ పర్వతం మీదే విహరించాలనుకొని మహర్షి అనుమతి తీసుకున్నాడు. రాజ్యాన్ని రక్షించమని మంత్రికి బాధ్యత అప్పగించాడు. వశిష్ఠ మహర్షి రాజు వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది అక్కడికి. రాజు తపతితో కలిసి కొండ మీద హాయిగా విహరించాడు. ఇలా 12 రాత్రులు జపం చేసిన దానికి 12 సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. ఈ సమయంలో అతడి రాజ్యంలో అనావృష్టి సంభవించింది. వానలు లేవు. ఆ 12 సంవత్సరాల పాటు ఇంద్రుడు ఒక్క చినుకను కూడా కురిపించలేదట. 12 సంవత్సరాలు కురిపించలేదు. దాంతో సమస్త ప్రాణికోటి నశించింది. ప్రజల మనస్సులు క్షోభించాయి. మర్యాదలు మంట కలిశాయి. ఒకరినొకరు చంపుకొని తిన్నారు. దేశమంతా నరకంగా మారిపోయింది. అప్పుడు తతహతత్ తాదృశం దృష్ట్వా సయేవ భగవాన్ ఋషికి అభ్యవర్షత ధర్మాత్మా వశిష్ఠో మునిసత్తమః. వశిష్ఠో మునిసత్తమః. అప్పుడు పూజ్యుడు, మానవుల్లో శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు, అంటే మునుల్లో శ్రేష్ఠుడు, మానవుల్లో శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు అయినటువంటి వశిష్ఠ మహర్షి ప్రజల దుస్థితిని, బాధలను చూశాడు. చలించిపోయాడు. ఆయనే వర్షాన్ని కురిపించాడు. అందరినీ రక్షించాడు. రాజ్యానికి దూరంగా ఉన్నటువంటి రాజును రప్పించాడు. రాజ్యంలో పరిస్థితులన్నిటినీ చక్కదిద్దాడు. శాంతి నెలకొల్పాడు. సంవరణ మహారాజు తపతితో కలిసి రాజ్యంలోకి అడుగు పెట్టాడు. అప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించాడు. క్షామం పూర్తిగా తొలగిపోయింది. మెలకలు మెలిచాయి. అంటే మొలకలంతా మెలిచాయి, అంటే ధాన్యం అంతా మెలిచింది. చిగుళ్ళు తొడిగాయి. పువ్వులు పూశాయి. పండ్లు కాశాయి. పంటలు పండాయి. కడుపులు నిండాయి. అందరి ముఖాలు కళకళలాడాయి. చినుకులు వచ్చాయి. కట్ట నిండింది. కడవ నిండింది. కడవ నిండితే కడుపు నిండింది. అట్లా ధర్మాత్ముడైన మహారాజు గారి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు. పరమానందాన్ని అనుభవించారు. పరమాన్నాన్ని తిన్నారు. తర్వాత సంవరణ మహారాజు
తపతితో కలిసి 12 సంవత్సరాలు యాగం చేశాడు. ఇది తపతి సంవరణ మహారాజుల కథ. ఆ సంవరణ మహారాజు మీ పూర్వీకుడు. ఆయన సూర్యపుత్రి అయినటువంటి తపతని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నిన్ను తాపత్య అని పిలిచాను. మీ పూర్వీకులు వాళ్ళంతా. ఆ దంపతులకు కురువు పుట్టాడు. కురువు అని పేరు వింటేనే విచిత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు. కురువు పుట్టాడు. అందువల్ల నువ్వు కురు వంశం ఇదంతా కూడా, వీళ్ళది కూడా తాపత్యుడయ్యావు. ఇలా మీరు కురువంశంలో పుట్టారు కనుక కురువులయ్యారు. క్రమంగా కౌరవులయ్యారు. పురువంశంలో పుట్టారు కనుక పౌరవులయ్యారు. అజమీఢ వంశంలో పుట్టారు కనుక అజమీఢులయ్యారు. భరత వంశంలో పుట్టారు కనుక మీరు భరతులయ్యారు వాళ్ళు. ఇలా మీ వంశంలో ఎంతమంది మహాపురుషులు పుట్టారు, అప్పటికి ఆ వంశంలో అట్లా పోయింది. వారి పేరు మీదుగా మీకు ఇన్ని పేర్లు వచ్చాయ్యా. ఒకటే అనుకున్నావు, పూర్వంలో తాపత్య నుంచి వచ్చినటువంటిది. ఇది నువ్వు అడిగినటువంటి తపతి వృత్తాంతం. అంటే అంతమంది మహర్షులు వాళ్ళంతా అట్లా పుట్టారుగా. అదంతా కథ ఉంది. అయితే చాలా పెద్ద కథ. అయితే అందుకనే పురాణాలు 108 పురాణాలు అన్నారు. ముఖ్యమైనది 18 అన్నారు. ఆ 108లో ఇంకా తోడితే ఏమేమి దొరుకుతాయో తెలియదు. అన్నీ నీతులే, అన్నీ విచిత్రమైనటువంటి బోధలు చేసేటువంటివి. పురోహితముఖ యూయం భుంగ్ధ్వం వై పృథివీమిమాం. మీరు ఒక పురోహితుడిని స్వీకరించి ముందుంచుకొని సర్వశుభాలను పొందండి. ఈ భూమిని పాలించండి, సుఖభోగాలను పొందండి అన్నాడు గంధర్వుడు. ఇంతవరకు గంధర్వుడు చెప్పిన కథ ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు గంధర్వుడే చెప్పినటువంటి తపతి సంవరణల కథ విని ఎంతో సంతోషించి ఇలా అడిగాడు, మిత్రమా, వశిష్ఠ మహర్షి గురించి కొద్దిగానే చెప్పావు కదా, ఇప్పుడు ఆయన యొక్క తపోబలాన్ని గురించి చెప్పు అన్నాడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పు. మా పూర్వీకుల చేత పూజింపబడినటువంటి ఆ వశిష్ఠుడెవరు? మా పూర్వీకులకు పురోహితుడుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠుడెవరు? ఆయన గురించి సమగ్రంగా చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా చెప్పాడు, అర్జున, వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, అరుంధతీదేవికి భర్త. ఆయన తపస్సుతో దేవతలు కూడా జయించలేని కామక్రోధాలను జయించాడు. ఆ 2 అంటే కామక్రోధాలు, అంతఃశత్రువులు ఆయన చేతిలో ఓడి ఆయనకు పాదాలు ఒత్తుతూ అణిగి ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.